కేసీఆర్ హయాంలో రోజుకొక స్కామ్ బయటపడతా ఉంది. అసలు తవ్వుతా ఉంటే అనేక రకాల స్కామ్లు బయటపడతా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, చనిపోయిన వాళ్ళకు పింఛన్లట, చనిపోయిన వాళ్ళకు పింఛన్లు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు పింఛన్లట. సోషల్ ఆడిట్లో బయటపడ్డ నిజాలు 20,000 శాంపిల్స్తో 2,000 మంది అనర్హులట. సో డబ్బులు ఉన్న వాళ్ళు, కోటీశ్వర్లు కూడా పింఛన్ ఇప్పించే పరిస్థితికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. దీన్ని కొంత కంట్రోల్ చేస్తే పేదవాళ్ళకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, చాలామంది తిండికి లేక ఊర్లలో నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటే కార్లు, బంగ్లాలు, కోటీశ్వర్లు అయి కూడా 3-4 వేల కోసం, 2,500 రూపాయల కోసం అర్రులు చేస్తూ ఉన్నారు. నిజంగా ఎంత దుర్మార్గం అండి. మీకు మీరుగా స్వచ్ఛందంగా పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి చెప్తే బాగుంటుంది. కానీ ఇంత నీచాతీచంగా మీరు ఎంత కారు ఉందనుకోడు, ఒక డీజిల్ పోస్తే కాదు, డీజిల్ పోస్తే 2,000 రూపాయలు 3,000 రూపాయలు అవుతాయి. దానికి కూడా కకృతి పడుతున్నారంటే మిమ్మల్ని ఏమన్నా నాకు అర్థం కాదు. నిజంగా తిన్నదే అరుగుతుందా మీకు ఏమన్నా ఇట్లాంటివి చేయడం వల్ల? సిగ్గుండాలి కదా. ఇంత కోటీశ్వర్లు అయ్యిండు కూడా 2,000 రూపాయలకు కకృతి పడుతుందంటే మీ బతికేందో అర్థమవుతుంది. నిజంగా పిచ్చోళ్ళ బతికిదైతే నిజంగా. కార్లు, బంగ్లాలు, పెట్రోల్ బంకులు ఉన్నోళ్ళు తీసుకున్నారు. 50 ఏళ్ళు నిండకున్న వృద్ధాప్య పెన్షన్ అందుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ఒత్తిళ్లు, ఫీల్డ్ లెవెల్ పరిశీలన లోపం కారణంగానే బోగస్ పింఛన్లు. 4 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ పూర్తి అంటూ చూస్తా ఉన్నాం. సూర్యాపేటలో ఒక వ్యక్తికి 3 అంతస్తుల బిల్డింగ్ ఉందట. ఆ 3 అంతస్తుల బిల్డింగ్కి లక్షల రూపాయలు రెంట్ వస్తుంది. ఓకే, కోటీశ్వరుడైన ఆయన ప్రస్తుతం నెలలా వృద్ధాప్య పింఛన్ పొందుతున్నాడట. 2,000 కోసం కోట్ల రూపాయల ఆస్తున్నటువంటి వాడు కూడా పొందుతున్నాడంటే ఎంత దుర్మార్గం ఆలోచించండి. నిజంగా ఇది మీకు అరుగుతుందా? నాకు తినే అన్నం అరుగుతుందా? సిగ్గు అనిపిస్తుందా కొంచెం కూడా? ఇదే మున్సిపాలిటీలో మరో వ్యక్తికి పెట్రోల్ బంక్ ఉంది. ఆ కుటుంబం నుంచి కూడా ఒకరు పెన్షన్ తీసుకున్నారు. అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ తల్లి కూడా పెన్షన్లు తీసుకున్నారు. ఇక కరీంనగర్ కార్పొరేషన్లో దాదాపు 200 నుంచి 300 మంది చనిపోయిన వారి పేర్లపై వారి కుటుంబ సభ్యులు పెన్షన్లు పొందుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సిరిపురంలో పింఛన్లకు సంబంధించినటువంటి ఈ చిత్రాలు బయటపడ్డాయి. ఇక్కడ ఓ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి భార్య వృద్ధాప్య పింఛన్ తీసుకున్నది. ఇదే గ్రామంలో చనిపోయిన వ్యక్తుల పేరిట పింఛన్లు తీసుకున్నట్లు ఆడిట్లో తేలింది అంటూ చూస్తా ఉన్నాం. సో ఇట్లా కోటీశ్వర్లు కూడా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్న వాళ్ళు కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఏ విధంగా పెన్షన్లు తీసుకుంటారో చూస్తే చాలా క్లియర్గా అర్థమయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. నిరుపేదలు, నిస్సహాయాలకు అందాల్సినటువంటి సామాజిక పింఛన్లు పక్కదారి పడుతున్నాయి. నెల లక్షల్లో జీతాలు తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు చేయూత అందుతున్నది. కార్లు, పెద్ద బంగ్లాలు ఉన్నోళ్ళు, ఆఖరికి పెట్రోల్ బంకులు నడిపే వాళ్ళు, వారి కుటుంబ సభ్యులు సైతం నెల పింఛన్ తీసుకున్నారు. వైకల్యం లేకున్న దివ్యాంగ పింఛన్, 50 ఏళ్ళు నిండుకున్న వృద్ధాప్య పింఛన్ అందుకుంటున్న వారు ఉన్నారు. ఇక చనిపోయిన వ్యక్తులకు ఏడాది కాలంగా పింఛన్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా జరిగినటువంటి సోషల్ ఆడిట్లో ఇవన్నీ విషయాలు వెలుగు చూశాయి. 4 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టినటువంటి సామాజిక తనిఖీలో ఏకంగా 10% మంది అనర్హులు ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేతిలో అనర్హుల ఏరువేతకు సర్కారు సిద్ధమవుతున్నది. 20,000 శాంపిల్స్లో 2,000 మంది అంటే 10%. ఇంకా కొంచెం లోతుగా పోతే 20% కూడా అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇట్లా కోట్ల రూపాయల స్కామ్ జరుగుతూ ఉంది నెల. సో దీనిపైన ఖచ్చితంగా సోషల్ ఆడిట్ జరగాల్సిందే. జరిగితే చాలా విషయాలు కూడా తెలిసేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే 20,000 మందిని విచారిస్తేనే 2,000 బోగస్ పెన్షన్లు బయటపడ్డాయి. ఇక మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఆ పెన్షన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తీసుకుంటే ఎన్ని వేల మంది బయటకు వస్తారో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది.